యాండి ఎక్కడైనా దెయ్యం అందరి ముందు నటిస్తుంది, ఇక్కడేమో మనందరం కలిసి దెయ్యం ముందు నటిస్తున్నాం. నోరు మూసుకుని దానికి అనుమానం వస్తుంది. పదా హేమా, నేను పెళ్లి కూతుర్నే కదా? అవునవును, నువ్వే పెళ్లి కూతురువి. మరి నన్ను రెడీ చేయాలని తెలీదా? పెళ్లి టైం అవుతున్నా ఒక్కరు కూడా బయటికి రారేంటి? ఏంటి అందరూ నన్ను అలా చూస్తున్నారు? మిమ్మల్ని అడిగేది, ఎందుకు అలా చూస్తున్నారు? అదే వదినా, నిన్ను పెళ్లి కూతురిగా చూడగానే అందరూ షాక్ అయిపోయారు. పెళ్లి కూతుర్లా చూసి షాక్ అవ్వడం ఏంటి? అదే నువ్వు అంత అందంగా ఉన్నావని చెప్తున్నావు. అవునంజలి, చాలా అందంగా ఉన్నావు. నేను ఇలా చూస్తుంటే అచ్చం మీ గీతక్కలాగే ఉన్నావు తెలుసా? అవునా? నేను గీతలే కనిపిస్తున్నానా? అవును వదినా, నువ్వు గీతలాగే కనిపిస్తున్నావు. నువ్వు ఎన్నైనా చెప్పు, నీకన్నా గీతే చాలా అందంగా ఉంటుంది. అందంగా చీర కట్టుకుంటుంది, అందంగా మాట్లాడుతుంది కూడా. ఒసే అందంగా మాట్లాడమేంటే, నువ్వు నీ చెత్త పోలికలు. నోరు మూసుకొని చావచ్చు కదా. యాండి దానికి అనుమానం వచ్చేలా ఉందండి. నువ్వు కాస్త నోరు తగ్గించి మాట్లాడవే, వినిపిస్తుంది. అయ్యో ఏయ్ కాంతం, ఏంటా గుసగుసలో? ఏం లేదు అంజలి, నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నువ్వు గీత చీర కట్టగానే గీతలా మారిపోయావనుకో. నిన్ను ఇలా చూస్తుంటే నాకు నీ పెళ్లి రోజు గుర్తొస్తుంది. ఎందుకేంటి, ఆ రోజు పెళ్లిలో గీత పట్టీల కోసం వెళ్ళిపోతే అర్జున్ నీకిచ్చి పెళ్లి చేసావా? అప్పుడు మీ అమ్మ నాన్నలు గీత కోసం ఎంత తల్లడిల్లిపోయారో తెలుసా? గీతతో జరగాల్సిన పెళ్లి అంజలితో జరుగుతుంది. ఇప్పుడు గీత వస్తే ఏం సమాధానం చెప్పాలమ్మా అని నన్ను పట్టుకొని ఒకటే ఏడుపు. మా అమ్మ నాన్న గీత కోసం అంత బాధపడ్డారా? అవునంజలి, నువ్వు అక్కడే ఉన్నావుగా, నువ్వు గమనించలేదా? ఓవరాక్షన్ చెకే దొరికిపోయేలా ఉన్నావు, కాస్త తగ్గించు. ఫ్లోలో ఏదో వాగేశాను గాని నాకు కూడా అలాగే అనిపించింది. నువ్వేం మాట్లాడట్లేదేంటి పూజ? నేనా? అవును, నేను కూడా మీ అమ్మ నాన్నలతో చాలా వాదించాను వదినా. గీత వచ్చేంత వరకు ఆగమని చెప్పాను, కానీ అప్పుడు నా మాట ఎవ్వరు వినలేదు తెలుసా? ఇంకా చాలా ఆపండి. నేను పెళ్లి చేసుకుంటున్నది గీతని కాదు, అంజలిని. ఇంకా ముహూర్తానికి టైం అవుతుంది, వెళ్దాం పదండి. అవునవును, ముహూర్తానికి టైం అవుతుంది, వెళ్దాం పదండి. పద అర్జున్, వెళ్దాం. అయ్యో అయ్యో, వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. వాళ్ళని ఎలాగైనా ఆపాలి. ఏదైనా మంచి ఐడియా చెప్పండి. నేనా? అయితే ఓ పని చెయ్యి, ఫిక్స్ వచ్చినట్టు పడిపో, అందరూ ఆగిపోతారు, సరేనా? ఇంతకాలానికి ఎంత మంచి ఐడియా ఇచ్చారు. ఇప్పుడు చూడండి ఈ కాంతం యాక్టింగ్ ఏంటో. కానీ
అయ్యో కాంతం 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 అయ్యో కాంతం ఏమైంది నీకు అమ్మా, కాంతం అయ్యో అర్జున్ మీ అమ్మకి ఫిట్స్ వచ్చాయరా అయ్యో కాంతం కాంతం ఏమైంది నీకు అయ్యో కాంతం 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 అమ్మా, అంజలి కాంతం 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 అయ్యో ఈ టైంలో నీకు ఎలా అయింది ఏమిటి అయ్యో అమ్మా, ఒరే అర్జున్ నాకు ఫిట్స్ వచ్చినట్టున్నాయిరా నన్ను తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళరా ఆ. ఒరే అందరూ తుమ్మ ముద్దలో నుంచున్నారేంట్రా నాకు మళ్ళీ ఫిట్స్ వచ్చినాయి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి నాకు మళ్ళీ ఫిట్స్ వచ్చినాయి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి నాకు మళ్ళీ ఫిట్స్ వచ్చినాయి ఆ, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళరా అరే తీసుకెళ్ళండి రా నాకు ఫిట్స్ వచ్చినాయి అదేంటండి నేను ఇంత కింద పడ్డాగా మళ్ళీ పైకి ఇప్పుడు లేచాను ఫిట్స్ తగ్గిపోయింది కదత్తయ్యా ఇప్పుడు వెళ్దామా? అది అది ఏమండి నాకు మళ్ళీ ఫిట్స్ వచ్చేలా ఉన్నాయండి సై ఇంకోసారి ఫిట్స్ వచ్చాయని యాక్షన్ చేస్తే నేను శాశ్వతంగా పాతి పెడుతుంది నీ ఓవర్ యాక్షన్ ఆపు పద పోయినాయి ఫిట్స్ మొత్తం పోయినాయి వెళ్దాం వెళ్దాం పద వెళ్దాం 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 పదండి వెళ్దాం వెళ్దాం రండి అర్జున్ మీ అమ్మకు నా విషయం తెలుసా? అదెలా తెలుస్తుంది? తెలీదు అంజలి, నిజంగా తెలీదు. నాకెందుకో మీ అమ్మ ఈ పెళ్లి ఆపడానికి కావాలనే ఇదంతా చేస్తుందని నాకు అనుమానంగా ఉంది. చచ్చ, అలాంటిదేం లేదు. నువ్వు అనవసరంగా అనుమానిస్తున్నావు అంతే. నిజంగానేనా? నిజం అంజలి, తనేదో నీరసంతో పడిపోయింది అంతే. సరే పద వెళ్దాం. అర్జెంటుగా స్వామీజీ గారిని కలవాలండి. నీకు నిన్ననే చెప్పాను కదా నాయన, స్వామీజీ గారి దీక్షలో ఉన్నారని. అక్కడ పెద్ద ఘోరం జరిగిపోయేలా ఉందండి. ఎలాగైనా స్వామీజీ గారిని కలవాలి. అంజలి వాళ్ళ పెళ్లి మండపానికి బయలుదేరి వెళ్ళారు. ఈ పెళ్లి జరిగిపోతే స్వామీజీ గారి దీక్ష పూర్తయినా మనం చేయడానికి ఏమీ ఉండదు. అర్జున్ చనిపోతాడు. చూడు నాయన, స్వామీజీ గారు ఆ కుటుంబం కోసమే కదా దీక్ష చేపట్టారు. అలాంటి అనర్థాలు ఏమీ జరగవు. మరికొంత సమయంలో ఆ దీక్ష పూర్తవుతుంది. ఆ గీతను అంతం చేసే మార్గం దొరుకుతుంది. అలా కాదని ఇప్పుడు మనం ఆ దీక్షను భగ్నం చేస్తే ఉన్న ఒక్క అవకాశం పోతుంది. గీత అనుకున్నది సాధిస్తుంది. ఇప్పుడు నన్నేం చేయమంటావో నువ్వే చెప్పు నాయనా. దీక్ష పూర్తయ్యే వరకు ఉంటావా, లేక మధ్యలోనే భగ్నం చేయమంటావా? వద్దండి, ఆ గీతకి ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదు. దీక్ష పూర్తి అయ్యే వరకు నేను స్వామీజీ గారి దగ్గరే వెయిట్ చేస్తాను. స్వామీజీ గారిని తీసుకునే వెళ్తాను.
చూసారా చూసారా అది ఎలా నవ్వుతుందో, కొంచెం కూడా సిగ్గు లేకుండా. దయ్యానికి సిగ్గెందుకుంటుంది? దాన్ని చూసి మనం భయపడాలి కానీ. పద అర్జున్. ఏమండి, నాకు నిజంగానే భయంగా ఉందండి. పెళ్లి మండపం దాకా వచ్చేసాం. ఇప్పుడు పెళ్లిని ఎలా ఆపాలి? ఆ దేవుడే కరుణించి మనకేదైనా మార్గం చూపించాలి. దేవుని మార్గం అడిగితే దయ్యమే చూపించింది. ఏంటండి మీరనేది? ఇంకా అర్థం కాలేదా? బోర్డు తగలబడుతోందని తగులుకో. ఈ పెళ్లిని పిడాకులు చేసేయి. ఈ రోజు ఏంటండి మీకు ఐడియాలు పుట్టగొడుగులు పుట్టినట్టు పుడుతున్నాయే? ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు ఏమిటో ఈ రోజు ఐడియాలు అలా తనుకొచ్చేస్తున్నాయి. ఇప్పుడు చూడండి ఏం చేస్తాను. పదండి. ఏంటి అర్జున్, బోర్డు కాలిపోతుందని బాధపడుతున్నావా? లేక అంజలి పేరు కాలిపోతుందని బాధపడుతున్నావా? అమ్మో 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 అమ్మో, ఏదైతేనే కాలిపోయింది కదా. ఇలా పెళ్లి బోర్డు కాలిపోతే ఎంత అరిష్టమో. శుభమాని పెళ్లి మండపానికి వెళ్తుంటే ఈ అభిషేకునం ఏంటి? నాకేదో అనుమానంగా ఉంది. వద్దులేమ్మా, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఏ కాంతం, ఎందుకు వద్దంటున్నావు? అది కాదంజలి, పెళ్లిలో ఇలా జరగడం మంచిది కాదు. అందుకని పెళ్లి ఆపేస్తావా? ఆ నేను శాశ్వతంగా పెళ్ళొద్దట్లేదమ్మా, ఇప్పుడు వద్దంటున్నా అంతే. ఓ మంచి ముహూర్తం చూసుకొని రేపో ఎల్లుండో లేకపోతే ఓ వారం తర్వాత పెళ్లి పెట్టుకుందాం అంటున్నా అంతే. అవసరం లేదు, ఈ ముహూర్తానికే పెళ్లి జరగాలి. నీ మంచి కోసమే చెప్తున్నానమ్మా, ఈ ఒక్కసారి నా మాటినమ్మా. ఏ కాంతం, ఈ ముహూర్తానికే పెళ్లి జరగాలని అంటున్నాను కదా. జరగాలి, జరిగి తీరాలి. ఎన్ని అడ్డంకులొచ్చినా సరే ఈ పెళ్లి మాత్రం ఆగడానికి వీల్లేదు. అర్థమైందా? అర్థమైందమ్మా, బాగా అర్థమైంది. నువ్వు అన్నట్టు ఈ రోజే పెళ్లి జరిగిపోతుంది. పెళ్లి జరిగిపోతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది. పద అర్జున్. పదా. ఏమిటి పొడి చేస్తాను, ఈ పెళ్లి నాపేస్తానన్నావు. ఇప్పుడేమిటి పండు ముసల్దాల్లో ఉడికిపోతున్నావు? దాని పెళ్ళేమో గాని ఇక్కడ నాకు ఊపిరాగిపోయేలా ఉంది. మనం కూడా వెళ్దాం, పదండి పదండి.
స్వామి మీరు దీక్ష నుంచి ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా అని ఎదురు చూస్తున్నాను స్వామి. ఏమైంది ధర్మ? మీరిన్ని రోజులు దీక్షలో ఉన్నారు స్వామీజీ. ఈ మధ్యలో గీత చాలా అనర్థాలు చేసింది. అది స్వామి జరిగింది. ఇప్పుడు అందరూ కలిసి పెళ్లి మండపానికి వెళ్లారు. ఎలాగైనా ఈ ప్రమాదం నుంచి మీరే కాపాడాలి. గీత ఈసారి చాలా తెలివిగా ప్రవర్తిస్తోంది. అంజలి శరీరంలో ఉండటం వల్ల మనం ఏం చెయ్యలేమని అనుకుంటోంది. ఈ పెళ్లి జరిగి గీతకి అర్జున్కి మాంగళ్య బంధం ఏర్పడితే మనం ఎవ్వరం ఏం చేయలేము. అలా జరగడానికి వీల్లేదు. మరి దీన్ని ఎలా ఆపాలి స్వామీజీ? ఇప్పుడున్న పరిస్థితుల్లో గీతను అంతం చేయటం పెద్ద విషయమేమి కాదు. కానీ అంజలి శరీరంలో ఉన్న గీత ఆత్మను వేరు చెయ్యటమే పెద్ద సమస్య. అంటే మీరనేది అంజలి శరీరం నుంచి గీత ఆత్మను వేరు చేయకుండా మనం ఏం ప్రయత్నం చేసినా గీత అంజలిని చంపేస్తుంది. మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. రామం, స్వామి. వెంటనే పూజకు ఏర్పాట్లు చెయ్యి. శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించు. సప్త నదుల నుంచి పుణ్యజలాలని తెప్పించి అమ్మవారి అభిషేకానికి సిద్ధం చెయ్యి. అలాగే 5 పుణ్యస్త్రీలను కూడా పిలిపించు. గీత ఆత్మను అష్టదిగ్బంధనం చెయ్యడానికి రక్షని సిద్ధం చెయ్యి. అలాగే స్వామి. ఈసారి గీత ఆత్మ తప్పించుకోవడానికి వీల్లేదు. నా సర్వశక్తుల్ని కూడగట్టుకుని ఆ ప్రేతాత్మను భస్మీపటలం చేస్తాను. పద అర్జున్. అమ్మా అంజలి, ఏంటి? పెళ్లి పెట్టెలెక్కే ముందు పెళ్లి కూతురు వెళ్ళకూడదమ్మా, పెళ్లి కొడుకే వెళ్ళాలి. ఎందుకు? పెళ్లి కొడుకు చేతుల మీదుగా కొన్ని కార్యక్రమాలుంటాయి. అవి పూర్తయిన తర్వాతే పెళ్లి కూతురు వెళ్ళాలి. ఒరే అర్జున్, ముందు నువ్వు వెళ్ళి కూర్చో. అమ్మా, ఇప్పుడు ఈ సాంప్రదాయాలు అవి ఎందుకు? మీ అమ్మ చెప్పింది నిజమే అర్జున్. నేను పెళ్లి మండపంలోకి నడుచుకుంటూ రాకూడదు. మరి ఎలా వస్తావు? వీళ్ళందరూ కలిసి నన్ను బుట్టలో కూర్చోపెట్టుకొని అక్కడికి మోసుకొస్తారు.